I want to thank God for allowing us to gather here like this. ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మాకు చూపిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. Is there an inverter or no inverter? Okay. So there will be no recording also. Recording. Only thing, this is not working. I have to speak louder. He has to speak louder. So the first thing was that about what Ramakrishnan was sharing about that land dispute. మొదటిగా రామకృష్ణ బ్రదర్ పంచుకున్నట్లుగా ఆయన భూ వివాదం. Yeah, so Luke chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం. So Jesus Christ is speaking about all the kinds of tribulation we'll be going through. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మనము వెళ్ళబోయే అనేకమైన ఉపద్రవాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. So in verse 11 he says, when they bring you before the synagogues and rulers and authorities, do not worry about how or what you are to speak in your defense or what you are to say, for the Holy Spirit will teach you in that very hour what you ought to say. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చదమా ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున నేను. So here Jesus Christ is giving a powerful sermon on how you will be persecuted and how you should be ready to answer. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఏ విధంగా మీరు హింసించబడతారు, ఏ విధంగా మీరు ప్రత్యుత్తరం ఇవ్వడానికి సిద్ధపడాలనే విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరుస్తున్నారు ఇక్కడ. At that time, ఆ సమయంలో verse 13, 13వ వచనం, someone in the crowd said to him, Teacher, tell my brother to divide the family inheritance with me. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా. So what is the response of Jesus Christ? అక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉందో చూడండి. He said to him, Man, who appointed me a judge or arbitrator over you? ఆయన ఓయి మీ మీద తీర్పరిని గానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. So Jesus Christ said, I will not get involved in this case. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటే నేను ఈ విషయాల్లో నేను తాళదూర్చాలనుకోవట్లేదు. And then he told, ఆ తర్వాత ఆయన చెప్తున్నారు verse 15, 15వ వచనంలో, beware and be on your guard against every form of greed, for not even when one has an abundance does his life consist of his possessions. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. So Jesus Christ was telling that your brother cheated you. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే మీ సహోదరుడు నిన్ను మోసం చేశాడు, I won't come and interfere. నేను మధ్యలో వచ్చి నేను నా తల దూర్చను. But I am telling you that you are having a greed. కానీ నేను నీకేం చెప్పదలుచుకున్నానంటే నీకు ఆ దురాశ అనేది ఉంది. And that greed is actually idolatry. ఆ దురాశ అనేది విగ్రహారాధనతో సమానం. So you have to keep your mind on heavenly things, not on earthly things. కనుక నీ యొక్క మనస్సుని పరమందున్న వాటి యందు మీరు ఆసక్తి ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటిపైన ఉంచకూడదు. So that is what is Colossians chapter 3 verse 2. Don't put your mind on earthly things. Colossians chapter 3 verse 1, put your mind on heavenly things. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 3:2లో మనం చదివాము, భూ సంబంధమైన వాటిపైన కాకుండా పర సంబంధమైన వాటిపైన మన మనసును ఉంచడం అంటే అదే. So my father had a house, ground floor, first floor, second floor. సో నా తండ్రి గారికి ఇల్లు ఉంది, అది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3 అంతస్తులు. So I am the eldest, I have a brother, and then next to me is, third is the sister. నేను ఇంట్లో పెద్దవాడిని, నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, చివరిగా ఒక సహోదరి కూడా ఉన్నారు. So my parents told, the ground floor portion is for me, the first floor is for my brother, second floor is for my sister. కనుక నా తల్లిదండ్రులు ఏం చెప్పారు అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏమో నాకు, మధ్యలో సెకండ్ ఫ్లోర్ ఏమో నా సహోదరునికి, ఫస్ట్ ఫ్లోర్ ఏమో సహోదరునికి, సెకండ్ ఫ్లోర్ ఏమో నా చెల్లికి అని చెప్పారు. For my sister. నా చెల్లికి అని చెప్పారు.
So then my wife was telling, see, your parents have given this ground floor portion which is very small, common parking and all that, and she was having some grumbling on that. అయితే నా భార్యకు ఈ ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చిన దాన్ని బట్టి తనకి చాలా ఇబ్బందులుగా సనుక్కునేది. ఎందుకనంటే ఎదుగో పార్కింగ్ ఉంది, ఇక్కడ పెద్ద ఎక్కువ చోటు లేదు అని చెప్పేసి తను ఫిర్యాదులు చేసేది. So my son may be 13 years old or 12 years old. అప్పుడు నా కుమారునికి బహుశా 13-14 సంవత్సరాలు అనుకుంటా. So he told my wife, "Mummy, don't you remember what Zach told?" అని చెప్పాడు. అమ్మ, జాక్ బ్రదర్ ఏం చెప్పారో నీకు గుర్తులేదా? Any property you get with fighting, no, there is a God's curse on that. మనము వాక్వాదం చేసి గొడవాడి ఏ భూమి సంపాదించుకున్నా అందులో శాపం ఉంటుంది. So that is the truth which we have to get grounded in. కనుక ఈ సత్యంలో మనము స్థాపించబడాలి. We are all in the church and we are listening to very great truths. మనందరం సంఘంలో ఉన్నాం, ఎన్నో గొప్ప సత్యాలను మనం వింటున్నాం. So like what Anthony was saying, that in the church, we are hearing great truths. ఆంథనీ బ్రదర్ చెప్పినట్లుగా సంఘంలో మనం ఎన్నో గొప్ప సత్యాలని వింటున్నాం. So the intention is that we have to live a life like Jesus Christ. దానికి ఉద్దేశం ఏంటంటే మనం కూడా యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలని. And the Bible is the same everywhere. మీకు తెలుసా, బైబిల్ అనేది అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుంది. But the word which is preached in every church is slightly different. అయితే ఈ బైబిల్లో నుంచి వాక్యం ఏదైతే ప్రకటించబడుతుందో అది ప్రతి సంఘంలో కూడా కొంచెం వేరుగా ఉంటుంది. So in many churches they don't teach very important truths at all. అనేక సంఘాల్లో ముఖ్యమైన సత్యాలని అసలు ఎంత మాత్రం వారు బోధించరు. They don't tell you that you have to be born again. మీరు తిరిగి జన్మించాలని ఎవరు చెప్పరు. They don't tell you how to repent for your sins. మీ పాపాల నిమిత్తం మీరు మారుమనస్సు పొందాలని ఎవరు చెప్పరు. They don't tell you that you have to forgive others their sins. ఇతరులను వారి పాపములను బట్టి వారిని క్షమించాలని ఎవరు చెప్పరు. And they don't tell you that you have to be baptized in the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని ఎవరు చెప్పరు. Or in some place they'll say, if you're baptized in the Holy Spirit, you will speak in tongues. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే మీరు పరిశుద్ధాత్మ యందు బాప్తిసం పొందితే మీరు భాషల్లో మాట్లాడతారని చెప్తారు. You will speak in your tongues, but still you will fight for property. మీరు భాషల్లో మాట్లాడతారు, కానీ ఇంకా స్థలాల కోసం కొట్లాడతారు. So all these kinds of different kinds of teachings are going on in Christendom. అయితే ఇటువంటి వింత వింత బోధలన్నీ కూడా క్రైస్తవంలో చలామణి అవుతూనే ఉన్నాయి. So over the last 40 years I have been associated with Brother Zach. గడిచిన 40 సంవత్సరాలుగా నేను సహోదరుడు జాక్ బ్రదర్ తో కలిసి పనిచేశాను. So I have been able to hear the truths from a man who has obeyed those truths. నేను ఎటువంటి సత్యాలు విన్నానంటే ఆ యొక్క వ్యక్తి ఈ సత్యాలన్నింటినీ కూడా తన సొంత జీవితంలో లోబడిన వాడు. అటువంటి సత్యాలు విన్నాను నేను. So there was one question answer session recently. కొద్ది రోజుల ముందు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నడిచింది. So one person was asking, I want to sell my property, and they are saying that they won't register the property at the price at which I am buying. ఒక వ్యక్తి అన్నాడు, నాకున్న ఈ ఆస్తిని నేను అమ్మాలనుకుంటున్నాను. అయితే వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ చెప్పిన రేటుకే వాళ్ళు ఏం చేయరు, అమ్మరు. So the sale deed is for one value, but the money I am getting is going to be more. కనుక నేను చూపించే లెక్కేమో ఒకటి, నేను అమ్మేదేమో ఇంకొక లెక్క వేరుగా ఉంది. So Zach was saying that problem is there for everybody. జాక్ బ్రదర్ ఏం చెప్పారంటే ఆ సమస్య అందరికీ ఉంది. But if you are willing to follow the Lord, then the Lord will help you. ఒకవేళ నువ్వు గనుక యేసుని వెంబడించాలని నువ్వు తీర్మానించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. You may have to, agree for selling for a lower price also. ఒకవేళ తక్కువ రేటుకే నువ్వు అమ్మాల్సి ఉండొచ్చు. So he was saying that in Bangalore I sold 2 houses. ఆయన ఏం చెప్పాడంటే బెంగళూరులో నేను 2 ఇళ్ళు నేను అమ్మాను. And both the houses I sold at the rate at which it was there in the document, sale document. సేల్ డాక్యుమెంట్ లో ఉన్న అదే ధరకి నేను అమ్మాను ఆ 2 ఇళ్ళు. So in Chennai CFC we bought 2 small plots next to the church building. చెన్నై సిఎఫ్సిలో చర్చి బిల్డింగ్ పక్కన 2 ప్లాట్లు మేము కొన్నాం. So when we went for selling, buying, we said that we have to give all white money, everything will be in a check.
అప్పుడు మేము కొనడానికి వెళ్ళినప్పుడు మేము ఏం చెప్పామంటే మేము కొనేదంతా కూడా వైట్ మనీగా ఉండాలి, ఏది బ్లాక్ మనీ ఉండదు, అంతా చెక్లోనే మేము ఇస్తాం డబ్బులు అని చెప్పాం. So the person was saying, no, the market value is so much higher than the guideline. The registrar will not accept like that. వాళ్ళు ఏం చెప్పారంటే లేదు మార్కెట్ వాల్యూ వచ్చేసి రిజిస్టర్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది, మీరు ఇలా చేస్తే రిజిస్టర్ ఒప్పుకోడు అని చెప్పారు. So we said that otherwise we can't buy. అప్పుడు మేము చెప్పాం ఒకవేళ ఒప్పుకోకపోతే మేము కొనలేమని చెప్పాం. Then the registrar agreed. అప్పుడు రిజిస్టర్ ఒప్పుకున్నాడు. The market value, I mean, it was almost double. Market value was half, I mean, was double than the guideline value. అక్కడ గైడ్ లైన్లో చూపించిన ఆ సంఖ్య కంటే మార్కెట్ వాల్యూ ఇంకా చాలా ఎక్కువ, డబుల్. We had to pay the extra stamp duty, everything, but we said white money and according to the law. మేము స్టాంప్ డబ్బులు కూడా మేమే చెల్లించాల్సి ఉంది, కానీ మేము చెప్పాం కేవలం వైట్ మనీ, మేము ఎక్కడ కూడా లంచాలు జోలికి పోదలుచుకోలేదు, బ్లాక్ మనీ జోలికి పోదలుచుకోలేదు. Zach sold 2 properties at the market value. కనుక జాక్ బ్రదర్ కూడా తనకున్న స్వాస్థ్యాన్ని 2 ప్రాపర్టీస్ని మార్కెట్లో ఉన్న అదే ధరకి ఆయన అమ్మేశారు. So CFC also we bought 2 properties according to market value. సిఎఫ్సి చెన్నైలో కూడా మేము 2 ప్రాపర్టీస్ కొనుక్కున్నప్పుడు అది మార్కెట్లో ఉన్న అదే ధరకి మేము కొన్నాం తప్పితే. So that is the way the Lord teaches us, this is the word of God and this is how you should obey. ఈ విధంగా దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు, ఇది దేవుని వాక్యము, ఈ విధంగా మనం లోబడాలి అని. So I mean what Anthony was telling about the seed, ఆంథనీ బ్రదర్ ఏదైతే విత్తనం గురించి చెప్పారో, I am talking about the seed which is being sown within the CFC church. నేను సిఎఫ్సి సంఘంలో విత్తబడే విత్తనం గురించి నేను మాట్లాడుతున్నాను. Don't talk about the seed which is being sown in some other denomination or some other assembly. వేరే సంఘాల్లో వేరే డినామినేషన్స్ లో విత్తబడే ఆ విత్తనం గురించి మనం పట్టించుకోవద్దు. So here we are talking about putting your flesh to death by the power of the Holy Spirit. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మన మాంసపు క్రియలని మనం మరణానికి అప్పగించడం గురించి మాట్లాడుతున్నాం. And we want to follow the Lord, become more and more like him. మనం పూర్ణ హృదయంతో ప్రభువుని వెంపడించడం గురించి, ఆయన స్వరూపంలోనికి అంతకంతకు మారడం గురించి మనం మాట్లాడతాం. So everything that we say is only for that intention. మనం మాట్లాడేదంతా కూడా ఆ దృక్పథంతోనే మనం మాట్లాడుతున్నాం. So the same word has been preached in these churches for almost 40 years. ఈ విధమైన ఇవే మాటలు గత 40 సంవత్సరాలుగా మన సంఘాల్లో వెలువడుతూనే ఉన్నాయి. And I can tell you that there is so much of difference between the way the people respond to this word. కనుక నేను చెప్పగలను జనులు ఏ విధంగా ప్రతిస్పందిస్తారనే విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. I always keep telling like this, the people who have left CFC is equal to the number of people remaining in CFC. నేను చెప్పగలను ఎంతమంది అయితే సిఎఫ్సి సంఘాన్ని విడిచిపెట్టారో అంతమంది సిఎఫ్సి సంఘానికి వచ్చారు. Yeah, 40 years ago we started, maybe we were 100 people. 40 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించినప్పుడు అక్కడ బహుశా 100 మంది ఉంటారు. So people have come and gone, maybe now, so maybe in Chennai we started like 100, now we are 400 people would have left. జనులు వచ్చారు వెళ్ళిపోయారు, 100 మంది ఉండేవాళ్ళం, ఇప్పుడు 400 మంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే 400 మంది వెళ్ళిపోయారు. So this is the if you look at this real parable of the sower, that is what you will learn. నిజంగా ఈ విత్తువాని ఉపమానం కనుక మీరు గమనించినట్లయితే దాన్ని మీరు తెలుసుకుంటారు, గ్రహిస్తారు. 3 types of bad land, 3 రకాల చెడు భూమి, and 3 types of good land. 3 రకాల మంచి భూమి. Good land which produces 30-fold, 60-fold, 100-fold. ఈ మంచి భూమి ఏదంటే 3 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలాలు ఇచ్చే భూమి. And bad land, like the wayside road, the thorny, the rocky soil and the thorny ground. చెడు భూమి ఏదైతే రాతి నేలన పడిన భూమి, లేదా ముళ్ళ ప్రజల మధ్య పడిన భూమి, లేదా త్రోవ పక్కన పడిన భూమి. So about this wayside road, త్రోవ పక్కన పడిన విత్తనము, ఆ త్రోవ పక్కన పడే భూమి మనం ఆలోచించినట్లయితే, the wayside ground, ఆ యొక్క భూమిని మనం గ్రహించినట్లయితే, ఆలోచించినట్లయితే, I never thought about it like what Anthony was sharing. ఆంథనీ బ్రదర్ వివరించినట్లుగా నేను ఎప్పుడు అలా ఊహించుకోలేదు.
Maybe that ground was a very good ground. బహుశా ఆ భూమి అనేది ఎంతో ఫలభరితమైన భూమిగా ఉండి ఉండొచ్చు. There was a fence around it, దాని చుట్టూ కంచె ఉంది ఆ భూమి చుట్టూ. and it was well taken care of. ఆ భూమిని ఎంతో చక్కగా చూచుకుంటున్నారు. But somewhere it became careless. ఎక్కడో అజాగ్రత్త అనేది మనకు కనపడుతుంది. So like what we heard about, very things which look very harmless. మనకి హానికరము కాకుండా ఉండేలా కనిపించే కొన్ని సంగతులు, Politics రాజకీయాలు and sports క్రీడలు and complaints about the office, ఆఫీస్లో మనకు ఉండే ఫిర్యాదులు, or complaints about the neighborhood, and so many things can ఇరుగు పొరుగు వారిపై మనకు ఉండే ఫిర్యాదులు, ఇలాంటివి చాలా. If you start deviating into that, ఒకవేళ మనము గనక మన దారి తప్పి వాటిలోకి మనం వెళ్తున్నట్లయితే, and we are not really careful about the things of God, దేవుని విషయాల పట్ల మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే, and very quickly you will find that the word in the church will not go into you. మీరు చాలా తొందరలోనే మీరు గ్రహిస్తారు ఏంటంటే సంఘంలో దేవుని వాక్యం అనేది మీ హృదయంలోనికి పోదు. See, I wanted to read Luke chapter 12, 8 verse 12. లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం నేను చదవాలని ఆశపడుతున్నాను. So those beside the road are those who have heard, then the devil comes and takes away the word from their heart, so that they will not believe and be saved. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. That is what I can tell about the people who have left the church. కనుక సంఘంలోంచి వెళ్ళిపోయిన వారి గురించి నేను ఇదే చెప్పగలుగుతాను. They are coming to the church for a few years. వాళ్ళు సంఘానికి కొన్ని సంవత్సరాలు వస్తారు. And they are not that careful about how they behave with the with the boundary where they are placed. వారిని దేవుడు ఎక్కడైతే ఉంచాడో ఆ సరిహద్దుల విషయమై వారు జాగ్రత్త లేకుండా ఉన్నవారు. So whatever the word comes in the church, అయితే దేవుని సంఘంలో ఏదైతే వాక్యం వస్తుందో the devil comes and takes it away. వెంటనే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. They don't believe it and they are not saved. వాళ్ళు ఆ వాక్యాన్ని విశ్వసించట్లేదు, వాళ్ళు రక్షించబడరు. So that is why I say that within the church, అందుకే నేను చెప్తాను సంఘం లోపల within the field, ఆ స్థలం ఆ భూమి లోపల it's the same seed which is being sown. విత్తనం విత్తబడేదంతా ఒక్కటే ఉంటుంది. You will not see the result today. అయితే ఆ యొక్క ప్రతిఫలం అనేది మీరు ఈ రోజు చూడలేరు. After 2 years you will see it. దాని యొక్క ప్రతిఫలం 2 సంవత్సరాల తర్వాత మీరు చూడగలుగుతారు. After 20 years also you will see. 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు చూడగలుగుతారు. Yeah, it's so easy because the devil wants to see how he can deceive people. ఎందుకనంటే చాలా సులభము, అపవాది ఏ విధంగా మనల్ని వంచాలని ఎంతో తేరి చూస్తూ ఉంటాడు. So be very careful about the relationship which you have with people in your office. కనుక మీరు పని చేసే చోట్ల మీరు అనుమతించే ఆ సంబంధాల విషయమే మీరు ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంది. And also sisters, when they are in their neighborhood, all the women gather together, be very careful there. అదే విధంగా మన సిస్టర్స్ కూడా మీరు ఇరుగు పొరుగు వాళ్ళందరూ కలిసి గుడుగుటాని వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఎంతో జాగ్రత్త పడాలి. So when you are with your colleagues or with your neighbors or with your relatives, ఒకవేళ మీరు పనిచేసే చోట్ల కానీ మీ ఇరుగు పొరుగు వారితో కానీ అదే సమయంలో మన బంధువుల మధ్య కూడా, so be very careful that their thinking will not come into you. కాబట్టి మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే వారి ఆలోచనలు మనలోని ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. Like property, we have to grab that. ఆ స్థలం సొత్తు ఏదైతే మన ఆస్తులు ఉన్నాయో మనం దాన్ని పట్టుకోవాలి అంటారు. So when my wife told like that and my son told like that, I said, okay, the word of God is really working. అయితే నా భార్య ఆ విధంగా మాట్లాడినప్పుడు, నా కుమారుడు ఆ విధంగా ప్రతిస్పందించినప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దేవుని యొక్క వాక్యం క్రియ చేస్తుంది నా పిల్లల జీవితంలో అని నేను నమ్మాను. Yeah, see, I don't know whether my wife really meant it like that. నిజంగా నా భార్య ఆ విధంగా అనుకుందా అనేది నాకు తెలియదు. But that
you see how, deception can come in very slowly or very, unnoticeably it can come in. కానీ ఏ విధంగా వంచన అనేది తెలియకుండా చాలా పకడ్బందీగా ఏ విధంగా వస్తుంది అనేది మీరు చూడండి. So that is, like what Anthony was telling about the rocky soil. దాని గురించే యాంథనీ బ్రదర్ ఈ రాతి నేల గురించి మాట్లాడారు. So he was saying, that if you call a sin as a weakness, then, your heart has become hardened. ఒక పాపాన్ని బలహీనతగా మీరు పిలిస్తే మీ హృదయం అప్పటికే కఠినపరచబడిందని మీరు తెలుసుకోండి. So we have to look at, laziness as a sin. కాబట్టి మనం సోమరితనాన్ని పాపంగానే చూడాలి. I have seen people who go, work night shift. నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ఏంటంటే రాత్రి పనిచేసే కొన్ని పనులకి వెళ్తూ ఉంటారు. So they won't come for the church. కనుక ఉదయం పూట వాళ్ళు సంఘానికి మరుసటి రోజు ఉదయాన్నే సంఘానికి రారు. I tell them that, you are not fit to come to the church. నేను వాళ్ళకి చెప్తాను, సంఘానికి రావడానికి మీకు అర్హతే లేదంటాను. I am saying that, Apostle Paul and all, at the age of 65, he was traveling in a ship. అపోస్తుడైన పౌలు 65 సంవత్సరాల వయసులో ఆయన పడవలో ఓడల్లో ప్రయాణం చేస్తున్నాడు. And those days ships were not so comfortable and all. మరి ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఆ రోజుల్లో పడవలో ప్రయాణం అంటే ఏదో సుఖవంతమైన ప్రయాణం కాదు. And he goes to one place and he speaks the whole night. ఆయన ఒక చోటుకి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు రాత్రంతా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. And the next morning they travel. మరలా తర్వాత రోజు ఉదయం వాళ్ళు ప్రయాణిస్తారు. So if you are really a disciple of the Lord Jesus Christ, you must learn to suffer in the body. ఒకవేళ నిజంగా పూర్ణ హృదయంతో నువ్వు ప్రభువుని వెంబడించే శిష్యుడు అయితే నీ శరీరంలో నువ్వు శ్రమ అనుభవించడానికి సిద్ధపడాలి. You just ask yourself the question, if I have something other important thing to do, will I go there? కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఒకవేళ నేను చేయవలసిన ఏదైనా వేరే ముఖ్యమైన విషయం ఉంటే నేను అక్కడికి వెళ్తానా లేదా? Will I say no, I don't want to go? Will I stay back? లేదు నేను వెళ్ళను అని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటారా? Ask yourself that question whenever you don't come to the church. మీరు ఆ ప్రశ్న మీరు వేసుకోండి. మీరు ఎప్పుడైతే సంఘానికి రాకుండా మీరు ఉండిపోతారో మిమ్మల్ని మీరు అడగండి. So we have to really, like a soldier of Christ should suffer hardship. దేవుని యొక్క సైనికుడిగా మనము శ్రమల్ని సహించడానికి సిద్ధంగా ఉండాలి. So like the comforts of life, ఈ లోకంలో ఉండే సుఖభోగాలు and the conveniences of life, సౌకర్యాలు. and this power went off, ఇప్పుడు కరెంట్ పోయింది, and there was no fan, మనకి కొంచెం సేపు ఫ్యాన్ లేదు, you are sweating, మీకు చెమట కారుతుంది, we just sweat it out. మనం కేవలం చెమట బయటకు వదిలేసాం. We don't complain, we don't grumble, or we don't murmur. మనం దీని గురించి మనము సనగడమో గొనవడమో చేయము. So like as a disciple of Jesus Christ, we should learn to put our comforts and conveniences on the altar. దేవుని యొక్క శిష్యుడిగా మనము మన సుఖాలని సౌకర్యాలని మనం బలిపీఠం మీద మనం పెట్టేయాలి. Yeah, we have to say that if I am grumbling or complaining, it's a sin. నేను ఖచ్చితంగా ఇలాగే చూడాలి. నేను గనక సనుగుతూ గనుగుతూ ఉంటే అది పాపం అని ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. If you are going to tell that it's too hot, or the food is not good, some complaints like that, be very careful, that your heart is not becoming hardened. ఒకవేళ చాలా వేడిగా ఉంది, మీరు తినే ఆహారం అంత రుచిగా లేదు, ఈ విధంగా మీరు అనుకున్నట్లయితే చూసుకోండి, మీ హృదయం కఠిన పడకుండా మీరు చూసుకోండి. See, there is a deceitfulness about sin. పాపం విషయమై ఒక వంచన అనేది ఉంది. So that normally we would like to call sin as a weakness. సాధారణంగా మనం పాపాన్ని ఏదో బలహీనత అని పిలవాలని మనం అనుకుంటాం. So then it becomes you will get deceived. అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు ఏంటంటే మనం వంచబడ్డాం. If you will call a sin, ఒకవేళ మీరు పాపాన్ని పాపమనే మీరు పేరు పెట్టి పిలిచినట్లయితే then you will repent. అప్పుడు మీరు మారు మనసు పొందుతారు. If you say, oh, I am lazy now, I must repent,
ఇప్పుడు కనుక మీరు నేను సోమరిపోతుగా ఉన్నాను, నేను మారు మనసు పొందాలి అని మీరు అనుకున్నట్లయితే, oh, I'm now grumbling and complaining, I have to repent. ఇప్పుడు నేను సనుగుతున్నాను, గొణుగుతున్నాను, నేను మారు మనసు పొందాలి. I mean, do you really take murmuring and grumbling as a sin? మీరు నిజంగా సనగడం గొనగడాన్ని మీరు పాపంగా మీరు తీసుకుంటున్నారా, చూస్తున్నారా? So the Israelites, they grumbled and complained they didn't have food or water. ఇశ్రాయేలీలు కూడా అదే విధంగా వాళ్ళు ఆహారం లేదని, నీళ్లు లేవని సనిగారు, గొనిగారు. And they grumbled and complained, and the Lord said that you won't get into the land of Canaan. వాళ్ళు ఫిర్యాదులు, సనుగులు, గొనుగులు దేవుడు విని మీరు కానానికి ప్రవేశించలేరని చెప్పి వాళ్ళతో ప్రభు చెప్పాడు. So when I was 25 years old, నాకు 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు Brother Zach showed this verse. జాక్ బ్రదర్ ఈ వచనాన్ని చూపించారు. Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verse 14 to 16. 14 నుంచి 16 వచనాలు. Do all things without grumbling or complaining or disputing, so that you will prove yourselves to be blameless and innocent children of God, above reproach in the midst of a crooked and perverse generation, among whom you appear as lights in the world, holding fast the word of life, so that in the day of Christ I'll have reason to glory, because I did not run in vain or toil in vain. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. So this phrase, do all things without grumbling or disputing. కనుక do all things without grumbling or disputing. 14లో మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అయిన సనుగులను, సంశయములను మాని. So do all things without grumbling or disputing. సమస్త కార్యములు ఏ విధంగా చేయాలి అని అంటే సనుగులు, సంశయాలు లేకుండా వాటిని మాని చేయాలి. Zach kept underlining that word, all things. జాక్ బ్రదర్ సమస్త కార్యములను చేయుడి అనే మాటని ఆయన కిందన దాన్ని అండర్లైన్ చేసి చూపించారు. Question yourself, is it possible to do everything without grumbling or disputing? కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, సమస్త కార్యములు సణుగుళ్ళు, గొణుగుళ్ళు, సంశయాలు లేకుండా చేయడం సాధ్యమా? As the Holy Spirit recorded here something which you cannot do. పరిశుద్ధాత్మ దేవుడు మీరు చేయలేని ఒక విషయం గురించి ఇక్కడ రాసి ఉన్నాడా? Yeah, it is possible. ఖచ్చితంగా ఇది సాధ్యము. And because it says that the crooked and perverse generation. ఇక్కడ వక్ర జనము మీ మధ్య ఉన్నారు, మూర్ఖమైన వాళ్ళు మన మధ్య ఉన్నారు. Crooked and perverse generation means that they will keep on murmuring and grumbling and disputing. ఈ మూర్ఖమైన వక్ర జనము అంటే ఎవరు అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా సనుగుతారు, గొణుగుతారు, సంశయాలు చూపిస్తూ ఉంటారు. So if you are not murmuring and grumbling, you are like a light on the lampstand. సణుగులు, గొణుగులు లేకుండా గనక వాటిని మాని మీరు ఉన్నట్లయితే మీరు జ్యోతుల వలె ఈ లోకంలో దీపస్తంభం మీద ఉంచబడిన ఆ దీపం వలె మీరు ఉంటారు. But actually in Tamil it's written like like sun. Your life will shine like the sun. తమిళ్లో ఏ విధంగా ఉంటుందంటే మీ జీవితం అనేది సూర్యుని వలె ప్రకాశమానమైనదై ఉంటుందని. So this is a crooked and perverse generation. It is full of darkness. ఎవరైతే ఈ మూర్ఖమైన వక్రజనం ఉన్నారో అదంతా చీకటి రాజ్యంతో మనం పోల్చుకోవచ్చు. All grumbling and complaining means the world is dark. సణుగుళ్ళు, గొణుగుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా చీకటి. So if you are there in that world without murmuring and grumbling, then you are like the sunlight. అటువంటి ప్రపంచంలో అటువంటి వారి మధ్య గనక మీరు సణుగుళ్ళు, గొణుగుళ్ళు మాని వాటికి చోటు లేకుండా మీ జీవితంలో మీరు ఉన్నట్లయితే మీరు ఒక సూర్యుని వలె ప్రకాశించే వెలుగు కలిగి ఉంటారు. So that is the calling which we have. మరి ఇటువంటి పిలుపుతో మనం పిలువబడ్డాం. So if you can look at all the
weaknesses in your life and identify whether it's a weakness or a sin, and if you repent for your sin, you will be like the lights in the world. ఒకవేళ మీ జీవితంలో కనుక మీరు బలహీనతలు అనుకున్న వాటిని మీరు గ్రహించి ఏవైతే పాపము అని మీరు ఒప్పుకోగలుగుతారో, వాటిలో పాపాన్ని మీరు చూడగలుగుతారో, మీరు కూడా ఈ లోకంలో జ్యోతుల వలె, చీకట్లో ప్రకాశమైన జ్యోతుల వలె మీరు మారుతారు. The other thing about the thorny ground, మరి ముండ్ల పొదల ఆ భూమి, ఆ ప్రదేశము. so 14, Luke 8:14. లూకాసు వార్త 8:14. The seed which fell among the thorns, these are the ones who have heard, and as they go on their way, they are choked with worries and riches and pleasures of this life and bring no fruit to maturity. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. So the first two types, like the wayside, the ground and the rocky soil, they leave the church. ఈ త్రోవ పక్క నుండి వారు, ఈ రాతి నేల నుండి వారు, ఇటువంటి వాళ్ళు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. But this, the thorny ground, అయితే ఈ ముండ్ల పొదల్లో పడిన వంటి వారు, there the seed is falling in the ground and it is growing. వారి విత్తనము భూమిలోని పడి అది ఏమవుతుందని అంటే మొలకెత్తి అది వృద్ధి చెందుతుంది. They want to, they don't want to sin. వాళ్ళు ఎటువంటి వారు అంటే పాపం చేయకూడదు అనుకుంటారు. But all the riches and cares and worries of this world, they are also growing. కానీ ఈ జీవ సంబంధమైన విచారాలు, ఈ ధనభోగాలు, ఈ లోక సంబంధమైనవి కూడా, అది కూడా పెరుగుతూనే ఉంటుంది. So they are not able to bear fruit. కనుక వారు ఫలింపలేకుండా ఉంటారు. They are there, and there is no fruit in their life. There is no joy in their life. వారి జీవితంలో ఎటువంటి ఫలాన్ని మనం చూడలేము, వారి జీవితంలో ఒక సంతోషాన్ని మనం చూడలేము. So that is a very sad state. అది నిజంగా చాలా విచారకరమైన ఒక స్థితి. It doesn't come, immediately. అది ఏదో వెంటనే రాదు. After 20 years you will see, that this person has got choked. 20 సంవత్సరాల తర్వాత మనం చూడగలుగుతాము ఈ ముళ్ళు అనేవి గుచ్చుకొని పోయే ఆ జీవితం మనం బయట కనిపిస్తుంది. It's so difficult for us to even talk to them. వారితో మాట్లాడడం కూడా మనకి చాలా కష్టమైపోతుంది. They have a lot of, this worries and chokes has just choked them. So they don't want to go into the world and they don't want to really cling to the Lord. ఈ ఐహిక ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత వాళ్ళు అణిచివేయబడుతూ ఉంటారు. వాళ్ళు లోకంలోనికి వెళ్ళలేరు, అదే సమయంలో ఇక్కడ కానీ సంఘానికి వస్తూ ఉంటారు. I wanted to tell about the seed in the good soil. నేను మంచి నేలను పడే ఆ విత్తనం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. So there has to be a fruit. ఒక ఫలం అనేది రావాలి. So if you take the someone has done some harm to you, మీకు ఎవరో ఏదో హాని చేశారు అనుకున్నాం. So you forgive them. వారిని మీరు క్షమించేశారు. That is basic. అది పునాది. If it is your 30% ground, means you should forgive them. Don't have any bitterness against anyone. మీరు 30 వంతులు ఫలించే భూమి అన్నట్లయితే మీరు కనుక ఎవరి మీద మీరు కోపం ఉంచుకోరు, వారిని క్షమిస్తారు. And then you're not having, you try, that whatever you hear something bad happens to them, you're not happy. ఒకవేళ వారికి గనుక ఏదైనా చెడు సంభవించినట్లయితే దాన్ని బట్టి మీరు సంతోషించేవారుగా మీరు ఉండరు. Or if something good happens to them, you're not feeling sad. వారికి ఏదో మంచి జరిగితే మీరు దుఃఖించేవారుగా ఉండరు. So that is 64. అది 60 వంతులు ఫలించే భూమి. 100-fold is 100% ఫలించే భూమి ఏదంటే you're trying to help them. మీరు వారికి సహాయం చేసే స్థితిలోకి వెళ్తున్నారు. Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12
Verse 17. 17వ వచనం. Never pay back evil for evil to anyone. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. And verse 19. 19వ వచనం. Never take your own revenge. మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. Verse 19 to 20. 20వ వచనం. Your enemy is hungry, feed him. If he is thirsty, give him a drink. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. For in so doing you will be heaping burning coals of the fire of love on his head. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. Do not be overcome by evil, but overcome evil with good. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. So this is how we progress in our Christian life 30-fold, 60-fold, 100-fold. ఈ విధంగా క్రైస్తవ జీవితంలో మనం పురోగతి చెందుతాం. 30 వంతులు, 60 వంతులు, 100 అంతలుగా మనం ఫలించగలుగుతాం. So in the matter of overcoming lustful thoughts, మనం ఈ కార్యం గురించి ఆలోచిద్దాం. మన హృదయంలో మోహపు చూపుల గురించి, చెడు తలంపుల గురించిన ఈ కార్యము. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. Verse 27, it says, "You have heard it was said, you shall not commit adultery, but I say to everyone who looks at a woman with lust has already committed adultery with her in his heart." వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడెనను. For men, they'll be aware of the presence of women in the vicinity. కనుక పురుషులు వారున్న స్థలంలో స్త్రీలు ఉన్నారా లేదా అనే దాని గురించి ఎంతో తెలుసుకొని ఉంటారు. So గ్రహింపు కలిగి ఉంటారు. Job chapter 31. యోబు 31వ అధ్యాయము verse 1. యోబు 31:1. I have made a covenant with my eyes, how then could I gaze at a virgin? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. See, in the word gaze here, it means that when you're aware, you want to allow your eyes to roam around, to look at that woman. చూచుదును దీర్ఘంగా చూడడం అనేది ఏంటంటే, మీ కన్నులను మీరు గనక ఎదుటనున్న ఆ స్త్రీలను చూడడానికి మీరు అనుమతించినట్లయితే. So make a covenant with your eyes like Job, not to gaze at anyone. కనుక యోబు వలె మనం కూడా మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి, ఏ స్త్రీని కూడా మోపు చూపుతో చూడకుండా ఉండే నిమిత్తము. And if any lustful thoughts come into your mind, you have to fight against that. మన మనసులో ఏ విధమైన ఈ మోహపు చూపులు, ఈ ఆలోచనలు వచ్చినట్లయితే వాటితో మనం పోరాడవలసి ఉంది. 2 Timothy chapter 2 verse 22. 2 తిమోతి 2:22. Now flee from youthful lusts and pursue righteousness, faith, love and peace with those who call on the Lord from a pure heart. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. So if you are having a phone and there is something which is tempting you, or some computer which is tempting you, flee from that. ఒకవేళ మీరు మీ చేతిలో ఫోన్ కలిగి ఉన్నా, లేక కంప్యూటర్లో మీరు చూసే దాంట్లో ఏదైనా అభ్యంతరకరమైనది మీకు కనిపించినట్లయితే వెంటనే దాని నుంచి మనం పారిపోవాలి. Close it, put it somewhere else and then run. దాన్ని మూసివేయండి, దాన్ని ఎక్కడో దగ్గర పెట్టి మీరు దాని నుంచి పారిపోండి. And if you're working in some place where there are women who are very flirtatious and you're sitting there, మిమ్మల్ని గనక ప్రేరేపించే విధంగా ఎవరైనా స్త్రీలు మీరు పనిచేసే చోట ఉన్నట్లయితే, the man has to become like a wall. పురుషుడు అనేవాడు ఒక గోడలాగా బలంగా నిలబడాలి. Normally it talks about women being like a wall. సాధారణంగా స్త్రీలు గోడలాగా ఉండడం గురించి బైబిల్లో మనం చదువుతాం. They should not be like a door. వాళ్ళు ఒక తలుపులాగా ఉండకూడదు. That any man can come and talk to you easily.
ఏ పురుషుడైనా తలుపు ద్వారా వచ్చి మాట్లాడేదానికి మనం అనుమతించకూడదు. So we have to, become like, men have to become like a wall and not be like a door, that, that anyone can come and talk and, personal things you can share. It should not happen at all. కనుక పురుషులు అనేవారు ఒక గోడలాగా బలంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు స్త్రీలు తలుపును తోసుకొని వచ్చేలాగా ఆ మాదిరిగా మనం మన అంతరంగిక జీవితాన్ని పంచుకునే విధంగా మనం ఉండకూడదు. Never be in a situation where you and one person of the opposite sex are together. ఎప్పుడు కూడా ఈ విధమైన పరిస్థితి మనం అనుమతి ఇవ్వకూడదు. మనము ఒక ఆపోజిట్ సెక్స్, ఒక స్త్రీ ఏకాంతంగా ఉండే ఒక పరిస్థితిని మనం అనుమతించకూడదు మన జీవితంలో. Be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. It says here, you flee from youthful lust and pursue. ఇక్కడ ఏమైనా ఉంటుందనంటే యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి, అలాగే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, సమాధానమును వెంటాడాలి. With those who call on the Lord from a pure heart. మరి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. That is why it is so important to be among the church where that purity is emphasized. అందుచేతనే సంఘంలో ఇటువంటి పరిశుద్ధుల మధ్య మనం ఉండాలి. తద్వారా ఈ పవిత్రత అనేది నొక్కి చెప్పబడుతుంది, వివరించబడుతుంది. And the highest thing about the relationship with the opposite sex, మనము ఎదుటి లింగం అంటే పురుషులు స్త్రీలతో కానీ, స్త్రీలు పురుషులతో కానీ ఉండే సంబంధాల్లో చాలా ఎత్తైన ఒక విషయం ఏమిటి అని అంటే, you should consider every woman as your sister or your mother. ప్రతి స్త్రీని మనము మన యొక్క అక్క చెల్లిగాను లేదా మన యొక్క తల్లిగాను మనం చూడాలి. Sadhu Sundar Singh, it seems, had pure eyes. సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక సాక్ష్యం ఉంది. ఆయన కళ్ళు ఎంతో పవిత్రమైనవి అని చెప్పి ఒక సాక్ష్యం ఉంది. So we should also, aim to have pure eyes. కనుక మనం కూడా ఆ పవిత్రమైన కన్నులు కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. So తీర్మానించుకోవాలి. We have to say that Lord, I don't want my eyes to gaze on any woman, but my eyes should look at everyone like either a sister or a mother. ప్రభువా, నా కన్నులు చుట్టూ ఉన్న స్త్రీలపైన తిరుగులాడడానికి నేను అనుమతించకుండా ప్రభువా పవిత్రమైన కన్నులు కలిగి ఉండటానికి ప్రభువా నాకు సహాయం చేయమని మనం దేవుని వేడుకోవాలి. Women with some discernment, కొంతమంది స్త్రీలకు గ్రహింపు ఉంటుంది. They'll be able to look at a man's eyes and say whether he is a pure man or whether he is an adulterous man. మరి అటువంటి స్త్రీలు ఈ పురుషుని యొక్క కన్నుల్లో చూచి నిజంగా ఈయన ఒక పరిశుద్ధుడా లేదా ఒక వ్యభిచారా అని చెప్పగలుగుతారు. If you're having eyes which will gaze, they'll be able to find out this is an adulterous man. ఒకవేళ ఇటు అటు అన్ని వైపులో చూసే కన్నులు మీరు కలిగి ఉన్నట్లయితే ఆ స్త్రీలు గమనించగలుగుతారు మీరు వ్యభిచార కళ్ళు కలిగిన వారని. So be very careful that you're having a good heart. కనుక మీరు జాగ్రత్త పడండి. మీరు మంచి హృదయం కలిగి ఉండడానికి మీరు జాగ్రత్త పడాలి. Ezekiel 36, 26 and 27, it talks about that born again experience. ఎసెకియేలు 36, 26, 28 తిరిగి జన్మించే విషయం గురించి మాట్లాడుతుంది అక్కడ. But that heart should remain like a heart of flesh all through your life. అయితే ఆ హృదయం అనేది మాంసపు హృదయంగా ఉండాలి జీవితాంతం వరకు. Because we are surrounded by sin which is very deceitful. ఎందుచేతనంటే మనము పాపం చేత మన చుట్టూ చుట్టబడ్డాము. మనం అది ఎంతో వంచనతో కూడుకున్నది కనుక మనం ఎంతో జాగ్రత్త పడాలి. You can easily become thorny ground or a rocky soil or a wayside. చాలా సులభంగా మనము ఈ రాతి నేల, ఈ ముండ్ల పదల నేల లేదా ఈ రాతి నేల, ముండ్ల పదలు, వేసైడ్ రోడ్, త్రోవ పక్కన పడిన నేలగా మనం ఎంతో సులభంగా మనం మారిపోవచ్చు. బీ వెరీ కేర్ఫుల్. కనుక చాలా జాగ్రత్త పడండి. మే ది లార్డ్ హెల్ప్ us. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్.